నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. పలుకూరు నాపరాళ్ల గనుల బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటున్న ఇల్లు న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్కు బాధితుల వినతి. ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం. ఏప్రిల్ మొదటి వారం లోపల పూర్తి చేస్తామని పేర్కొన్న డిఐఈఓ సునీత. పాలీసెట్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈద్ కిట్ల పంపిణీ. టిడ్కో గృహాలలో సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం డిమాండ్. బయటిపేటలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి దేవస్థాన సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు స్వీకరించిన 30,058 దరఖాస్తులకు గాను 27,854 ఫిర్యాదులను పరిష్కరించామని, ఇందుకు సంబంధించి సంబంధిత అర్జీదారుల నుండి అభిప్రాయాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుండి అభిప్రాయాలను సేకరించాలన్నారు. పెండింగ్లో ఉన్న 2,157 దరఖాస్తులను కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోపు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సర్వే వివరాలను సేకరించాలన్నారు. పెండింగ్లో ఉన్న 5,444 మంది మిస్సింగ్ సిటిజన్ డేటా, 195 మంది ఎంప్లాయీస్ డేటా, 14,141 హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ డేటా, నందికోట్కూరు, ఆత్మకూరు, ఆర్లగడ్డ, డోన్ పట్టణ ప్రాంతాలలోని ఎంఎస్ఎంఈ, P4 తదితర పెండింగ్ సర్వేలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, డిఎల్డిఓలను, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. సమస్యను సరైన రీతిలో పరిష్కరించకుండా ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ముగించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించిన ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ఎండార్స్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 209 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. సారే ఉన్నాయంటే 33 సెంట్లు తక్కువ ఉంది సార్. అది 10 ఎకరాలు 30 సెంట్లు పోతే పోయింది. అది బిజినెస్ ఇద్దరు సమానంగా చేయండి సార్. అది చూపించు స్కూటర్ కానీ తహసీల్దార్ గారు 10 మంది మీ దగ్గరకు పంపిస్తూ ఉన్నాను. మీరుతో రికార్డ్స్ తీయండి, రెడీగా పెట్టుకోండి. మీరు వచ్చినప్పటికీ సర్వే నెంబర్ 460 రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,04,275 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నగా
నంద్యాల జిల్లాలో 25,542 మంది విద్యార్థులు కేటాయించిన 130 సెంటర్లలో పరీక్షలను వ్రాస్తున్నారు. మొదటి రోజు తెలుగు పరీక్షకు 1 గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పటిష్ట చర్యలను చేపట్టారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని డీఈఓ సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్షలు వ్రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకునేందుకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. హాల్ టికెట్ చూపించి ప్రయాణించవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో నాపరాల గనుల్లో చేపడుతున్న బ్లాస్టింగ్ వల్ల సమీపంలో ఉన్న ఇల్లు శబ్దానికి ప్రకంపనలకు బీటలు బారి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందని, అలాగే దుమ్ము ధూళి విపరీతంగా రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని గతంలో అధికారులకు చెప్పినా న్యాయం చేస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నారని జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. మాది బనగానపల్లె మండలం పలుకూరు సార్. పలుకూరు. నా పేరు సుబ్రాయుడు. మా ఇంట్ల దగ్గర గాతాలు పెడుతున్నారు. వాళ్ళు గాతాలు పెట్టి పేల్చుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా అయింది. దుమ్ము ధూళి గాతాలు పేల్చితే బెత్తడెత్తిన ఇల్లు అదురుతున్నాయి సార్. మాకు ఇల్లు పర్యలు కొట్టినాయి. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. వాళ్ళు వినడంలే మా మాట. మేము పోయి చెప్తే వినడంలే మా మాట. మాకు బోరు గాతాలు వేసి మా ఇల్లు పర్యలు పోతున్నాయి. మేము ఇల్లు కట్టించుకునే స్టేజ్లో లేవు. మా పరిస్థితి మాకు బాగాలేదు. మేడం గారు ఏదైనా న్యాయం చేస్తారేమని మేడం గారి దగ్గరికి వచ్చినాం సార్. గాతాలు ఎత్తున్నారు. దుమ్ము ధూళి మా ఇంట్లో సామాన్ల కింద పడుతుండే. ఇండ్లు మేము ఇంట్లో మంచలో ఉండడానికి ఎవరిక శక్యం కాకుండా మమ్మల్ని పోతే కొట్టనీకి వస్తున్నారు. వాళ్ళు మందులు దాపి మంచలం తొలకొచ్చుకొని కొట్టనీకి వస్తున్నారు సార్. మాది పలుకూరు గ్రామం సార్, బనగానపల్లె మండలం. నా పేరు నారాయణ సార్. మా ఇండ్ల దగ్గర బ్లాస్టింగ్ పెడితే పేల్చున్నారు సార్. మాకు ఇళ్ళల్లో అదిరి పర్యలు కొట్టినాయి సార్. మాకు మేడం కలెక్టర్ మేడం న్యాయం చేస్తారని మేము ఇక్కడ వచ్చినాం సార్. వాళ్ళు ఇంకా పెట్టండి అంటారు, మళ్ళీ పెడుతున్నారు సార్. గాతాలు పెడుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే ఇబ్బంది పెడుతున్నాం సార్. ఆ దుమ్ము వచ్చి అసలు ఇక మనుషులు దగ్గర కనపడరు సార్. అంత దుమ్ము వచ్చింది. మళ్ళీ పెట్టిన తర్వాత అది చాలా గబ్బు సార్. అది ఆ వాసనకు తట్టుకోలేకపోతున్నాం. ఇళ్ళల్లో అసలు కనపడడం లే. ఒకరికొకరు మాట్లాడుకునే ఇల్లు కూడా లేదు. ఆ శబ్దానికి తల్లి చెమ్ములు కింద పడిపోతున్నాయి సార్. మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు మేడం గారు న్యాయం చేస్తారని కలెక్టర్ గారు ఇక్కడ వచ్చినాం సార్. అందరము అక్కడ మా ఇళ్ళని ఆనుకొని కూడా దాదాపు 300 ఇల్లు ఉన్నాయి సార్. వాళ్ళల్లో దూరం ఉన్నారు కాబట్టి రావడం లేదు. మేమైతే ఎన్నోసార్లు ఆపినాం. ఆపితే కూడా ఇంతకుముందుకు ఒకసారి వచ్చినాడు. వచ్చి అక్కడ వచ్చి మాకు ఇళ్ళకి దగ్గర ఉండాలి ఎట్ట పిలుస్తున్నారు వాళ్ళని ఆపుతానని పోయినాడు. ఈయన ఒక మాట మాట్లాడినాడు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత బ్లాస్టింగ్ చేయండి నీకు నా ప్రైవేట్ ఇచ్చారంటున్నారు సార్. ఆ సార్ మారిపోయినాడు అక్కడ పోయిన తర్వాత. కాబట్టి ఆఫీసర్లు వచ్చినా కానీ మాకు న్యాయం చేయడం లేదు సార్. మాకు మేడం గారే మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల.
జరగకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 15వ తేదీతో ముగిశాయి. ఈ మేరకు పరీక్షల మూల్యాంకనం మొదటి దశ ప్రారంభమైందని, ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సివిక్స్, హిందీ సబ్జెక్టులకు, అలాగే రెండవ దశ ఈ నెల 21వ తేదీ నుండి ఫిజిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తి చేయడం జరుగుతుందని, ఏప్రిల్ మొదటి వారంలోగా అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత వెల్లడించారు. ఈ మేరకు కేటాయించిన అధ్యాపకులు మూల్యాంకనం చేపట్టారని తెలిపారు. ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ నెల 1వ తారీఖు నుంచి 15 వరకు కూడా ఎగ్జామినేషన్స్ సక్సెస్ఫుల్గా జరిగాయి. అదేవిధంగానే మిగిలినటువంటి వొకేషనల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కొన్ని 26 వరకు ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఒక 10 సెంటర్స్లో మాత్రమే ఉంటాయి. సో కాబట్టి అంతటితో పూర్తిగా ఇంటర్మీడియట్కి సంబంధించి పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఆల్రెడీ మనకి 7వ తారీఖు నుంచి సాంస్క్రిట్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యింది క్యాంప్లో. అదేవిధంగానే ఈ రోజు నుంచి అంటే మనకి 17వ తారీఖు నుంచి కూడా మిగిలిన సబ్జెక్ట్స్ అయినటువంటి ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సివిక్స్, హిందీ ఈ సబ్జెక్ట్స్తో సెకండ్ స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగానే మరి 21st తర్వాత మిగిలిన రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవన్నీ కూడా థర్డ్ స్పెల్లో స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ మొదటి వారంలో అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది పేపర్ వాల్యుయేషన్. ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియ అంతా కూడా మన పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి ప్రక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ నందు నిర్వహించబడుతున్నాము. సో కాబట్టి ఆల్రెడీ అందుకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ అందరూ కూడా, అదేవిధంగానే సబ్జెక్ట్ లెక్చర్స్ అందరూ కూడా ఈ యొక్క వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. సో కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ యొక్క పరీక్షల వాళ్ళని మూల్యాంకన ప్రక్రియను కూడా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలమని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ నుండి ఆహ్వానించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు, పూర్తి కాబడిన విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు అడ్మిషన్ల విధానాలను వారు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రవేశం కొరకు 25-26 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ కోసము పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25 జరపాలని నిర్ణయించారండి. దాని ప్రకారంగా మా గౌరవ డైరెక్టర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 12వ తారీఖు మార్చి నుంచి దీని ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ జరుగుతుందండి. ఇది 15 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఆఖరి తేదీ 15 ఏప్రిల్ ఉంటుందండి. దీనికోసం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అర్హత కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓసీబీసీ వాళ్ళకి 400 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. ఈ ఎగ్జామినేషను ఏప్రిల్ 30వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి గాను ఆ రోజుకు సరిపడా ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఆ పిల్లలు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ కూడా ఉచితంగా మా కాలేజీలో ఇవ్వడం జరుగుతుందండి. సో ఎగ్జామ్స్ అయిపోగానే అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన దగ్గర ఫ్రీ కోచింగ్కి పిల్లలు అటెండ్ అవ్వచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా క్లాస్ వర్క్ కూడా జరుగుతుంది. దీన్ని కనుక మరిన్ని వివరాలు కానీ కావాలంటే దాన్ని polyset.ap.nic.in సందర్శిస్తే వివరాలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవైనా సమస్యలు తలెత్తినా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా దగ్గరలో ఉన్న ఏ హెల్ప్ లైన్ సెంటర్కైనా వెళ్ళి సంప్రదించవచ్చు.
లేదంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ నంద్యాలలో పాలిటెక్నిక్ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చండి. అలాగే ఇక్కడ కోఆర్డినేటర్స్ ఉన్నారు, సురేష్ బాబు, ఇంకా మిగతా వాళ్ళు కూడా నంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్లో కూడా మీరు సంప్రదించవచ్చండి. తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాయల్ స్కూల్ యాజమాన్యం వారు డాక్టర్ యాకూబ్ మరియు వారి సోదరులు ఇసాక్ వలీ రంజాన్ నెల సందర్భంగా నిరుపేద ప్రజలకు జకాత్ రూపంలో 500 ఈద్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం మత పెద్దలు అబ్దుల్ హాదీ మరియు ఎస్డిపిఐ పార్లమెంట్ నాయకులు అతావుల్లా ఏజాజ్ షరీఫ్ పాల్గొని వారి చేతుల మీదుగా పేద ప్రజలకు అందజేశారు. ముస్లిం మత పెద్దలు మౌలానా అబ్దుల్ హాదీ వీరి సేవలను అభినందించారు. డాక్టర్ యాకూబ్ మరియు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ఇస్లాం ధర్మానుసారం సంపాదించిన మొత్తం నుండి జకాత్ తీయవలసి ఉంటుంది అన్నారు. కావున ఈ జకాత్ రూపంలో తీసిన డబ్బుతో గత 15 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు ఈద్ కిట్లను పంపిణీ చేయడం ఆనవాయితీగా జరుగుతుందని పేర్కొన్నారు. దీని ఫలితంగా పేద కుటుంబాలు కూడా అందరిలాగే పండుగను జరుపుకుంటారని తెలిపారు. సోమవారం స్థానిక నడిగడ్డలోని రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో 500 ఈద్ కిట్లను పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ మరియు నారాయణ స్కూల్ అధినేత ఇసాక్ వలీ, ఖాజా హుస్సేన్, యూసుఫ్, నవభారత్ హుస్సేన్, శ్రీ సాయివాణి స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ బాషా, ఉపాధ్యాయులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. టిడ్కో గృహాలను అర్హులైన పేదలందరికీ లబ్ధిదారులకు పంచకపోతే సిపిఎంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం, అవసరమైతే ప్రజలను సమీకరించి ఆక్రమించుకొని పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం పార్టీగా ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఉండే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకొని వాళ్ళు ఎదుర్కొన్న ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది. దాన్నే ప్రజా చైతన్య యాత్రల పేరుతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ నెల 8 నుంచి 17 దాకా అంటే ఈరోజు చివరి రోజు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో కాలనీలో మా పార్టీ ప్రతినిధి బృందం పర్యటించడం జరిగింది. టిడ్కో కాలనీ ఇక్కడ మనం గమనిస్తే ఒక అడవిలాగా ఉంది. వీళ్ళందరూ అడవిలో నివసిస్తున్నారనే ఒక సందేహం కలుగుతుంది అనగా చూస్తే. చుట్టూ ముళ్ళ కంపలు ఉన్నాయి, పాములు పొదల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఆ రకం మొదట మున్సిపల్ అధికారులు నేను కోరేది ఏమనంటే, ఈ ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు, ఇప్పటికే ప్రజలతో మాట్లాడాం, ఈ ముళ్ళ పొదలను తొలగించండి, పాముల నుంచి ఇతర వీటి నుంచి కాపాడండి. ఆ తర్వాత మరొక ముఖ్యమైన సమస్య వాళ్ళు కోరుతుంది నీళ్ల సమస్య. ఈ ఒక్కొక్క బ్లాక్లో 16 ఇళ్ళు ఉన్నాయి. అయితే ఈ బ్లాకుల్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలకు మించి లేవు, ఎక్కువ భాగం ఖాళీ ఉన్నాయి. ఉండేది 3-4 కుటుంబాలే. 3-4 కుటుంబాలకు కూడా తగిన నీళ్లు అందించట్లేదు మున్సిపల్ అధికారులు. ఏమిటి కారణం ఏమనంటే, మున్సిపల్ అధికారులు చెప్తున్నారు మేము సఫిషియెంట్గా మేము పంపుతున్నాం, కానీ మీరే వృధా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారట.
వీళ్ళు అంటున్నారు రోజుకు 2 గంటలు రోజులు పెడతారు సార్. అది కూడా రోజు మార్చి వదులుతారు. ఉండే 4 కుటుంబాలకి చాలడం లే, మొత్తం అన్ని ఇళ్ళు భర్తీ అయితే అసలు నీళ్ళకు యుద్ధం చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అట్లే ఈ ఇల్లు ఖాళీగా ఉండే ప్రధాన కారణం వాళ్ళు చెప్తుందేమంటే, ఇక్కడ చిన్నపిల్లలు చదువుకోనికి ఎలాంటి స్కూల్ వస్తలేదు. ఏదన్నా అనారోగ్యం చేస్తే చిన్నపాటి వైద్యానికి కూడా పట్టణంలోకి వెళ్ళాలి, చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అందుకని చిన్నపిల్లలకు స్కూల్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. దాంతోపాటు ఇక్కడికి రాకముందు వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు టౌన్లో, వాళ్ళ బియ్యం కార్డులు అక్కడ ఉన్నాయి. బియ్యం కావాలంటే మళ్ళీ ఆ కాలనీకి పోవాలా. వాళ్ళు కోరుతుంది ఇక్కడికే. ఇప్పుడు వ్యాన్ల ద్వారా బియ్యం ఇచ్చే పద్ధతి కూడా ఉంది కనుక ఈ కాలనీకి ఒకరికి అప్పచెప్పి వ్యాన్ ద్వారా ఇక్కడికే బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఈరోజు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టిడ్కో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజా సమస్యలని తెలుసుకోవడం కోసం ఈ పర్యటన సిపిఎం పార్టీ పట్టణ ప్రతినిధి బృందము, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా దూరం నుంచి చూస్తేనేమో అబ్బా టిడ్కో ఇళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, కొత్త సిటీ ఏదో ఆడ ఉన్నట్టుంది అని చెప్పి దూరంలో కనపడుతుంది. చెప్తారు కదా, దూరపు కొండలు నునుపు, ఆడపోయి చూస్తే అన్ని గతుకులే ఉంటాయి. ఈరోజు టిడ్కో ఇళ్ళ పరిస్థితి అట్లే ఉంది. చూడనికి ప్రభుత్వం టిడ్కో పేరు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది. ఏం అక్కడ చేరినకేం ప్రజలకి అని చెప్పే పద్ధతుల్లో కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇండ్లేమో కట్టారు, బాగానే ఉంది, కానీ నీటి సౌకర్యం లేదు, లేదా స్కూలు లేదు. ఇవన్నీ ఏం లేకోకుండా టిడ్కో ఇల్లు కట్టిన నిరుపయోగం తప్ప మరొకటి కాదు. స్కూళ్ళు లేక కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుండి నీళ్లు లేవు, చిన్న చిన్న ట్యాంకులు పెట్టడం లేదు, నీళ్ళ వసతి అస్సలు లేదు. ఇక్కడ మున్సిపాలిటీకి కలిపినారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రావడం లేదు. ఇక్కడ ఒక కలిపిన వాళ్ళకే చేసినారు, ఎవరు రావడం లేదు, ఎవరు చూడడం లేదు, ఎవరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడం లేదు. అక్కడనే పోతున్నారు, ఇక్కడ రావడమే లేదు. నిన్న కూడా వచ్చినారు అక్కడికి, రాలేదు ఈ పక్కకి. ఏం లేదు, చెత్త బండ్లు లేవు, ఏమి లేవు, బియ్యం ఇవ్వడం లేదు ఇక్కడ, పింఛన్లు లేవు, అంగన్వాడీ బళ్ళు లేవు. సిపిఎం పార్టీగా ప్రజా చైతన్య యాత్ర చివరి రోజు ఎస్ఆర్బిసి టిడ్కో గృహాలను సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా సమస్యలతో జీవిస్తున్నాము, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు ఎవరు రావడం లేదు, కేవలం ఎన్నికల సందర్భంగానే మేము గుర్తుకొస్తాము, ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు ఏంటనేటువంటి ప్రశ్నించిన నాదిరెడ్డి లేడు, పరిష్కారం చేసేటువంటి అధికారి కూడా కరువైనారనేటువంటి రీతిలో ఈరోజు ప్రజలందరూ వాపోతున్నారు. ఏమేమి కావాలా, ఇక్కడ పాములు వెళ్ళ ఉన్నాయి, గడ్డి అంతా పోవాలా, పాములు అయితే దండిగా ఉన్నాయి సార్. పోలీసులు కావాలా ఒకటి, మళ్ళీ పింఛను కావాలా మాకు ఇండ్లకు. మేము ఆడ దూరం రెండు ఎక్కింటే ఆడికి పోవాలంటే పోలేకున్నాం, ఇబ్బంది అవుతుంది. నీళ్లు ఫిల్టర్ నీళ్లు రోజు 100-200 ఎట్టి తీసుకొని పోతాను, 5 బిందెలు తీసుకొని పోతాను. కానీ ఇన్ని దగ్గర పెట్టినారు, అట్నే ఏదో ఒకటి పెట్టినారు. నీళ్లు కావాలి, ఫిల్టర్ నీళ్లు వాడుకోవడానికి నీళ్లు లేవు, మున్సిపాలిటీ నీళ్లు. మాకు ఇంటింటికి కుళాయిలు, బజార్ కుళాయిలు కావాలి ఖచ్చితంగా. లేకుంటే ఒక బోరింగ్ అన్నా ఉండాలి, బోరింగ్ ఉంటే అందరం పట్టుకుంటాం సార్. మళ్ళా నంద్యాల పట్టణం బయటపేటలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి దేవస్థాన సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడిగా ఎర్రగుంట నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా లింగమూర్తి నాగరాజు, కార్యదర్శిగా పోలూరు వెంకటేశ్వర్లు, ఉప కార్యదర్శిగా దాసరి మణి, కోశాధికారిగా తూర్పునాటి శ్రీనివాసులు ఎన్నుకోబడ్డారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నంద్యాల బయటిపేట కుందు నది ఒడ్డున వెలిసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం సేవా సమితి నూతన కమిటీని పెద్దల సమక్షంలో ఎన్నుకోబడినది. అధ్యక్షులు ఎర్రగుంట్ల నాగభూషణం, ఉపాధ్యక్షులు లింగమూర్తి నాగరాజు, సెక్రటరీ పోలూరు వెంకటేశ్వర్లు, వైస్ సెక్రటరీ దాసగిరి ముని, మన తూర్పునాటి ట్రెజరీ తూర్పునాటి శ్రీనివాసులు.
పెద్దల సమక్షంలో ఎన్నుకోబడినది. గుడి ఆలయ అభివృద్ధి కోసము మా పెద్దలు అందరూ కమిటీ సభ్యులు, మా పెద్దబండ రజక కులస్తులు అందరి సహకారంతో గుడిని డెవలప్ చేస్తామని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. నంద్యాల పట్టణంలో కుందునది ఒడ్డున గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ వచ్చేసి నాగభూషము, వైస్ ప్రెసిడెంట్ లింగమూర్తి, ట్రెజర్ వచ్చేసి తూర్నాటి సీను, సెక్రటరీ వచ్చేసి ముని, మమ్మల్ని పెద్ద మనుషులు అందరూ కలిపి కమిటీ మెంబర్గా ఎన్నుకున్నారు. కుందునది ఒడ్డున గంగమ్మ దేవస్థానానికి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మన సంఘం తరఫున అందరూ అక్కలు, అమ్మలు, అన్నగారు అందరూ ఎన్నుకున్నారు. మేము ఆ గుడికి బాగా సేవ చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు పెద్దబండ దగ్గర బయటిపేట, నంద్యాల. ఈ గంగమ్మ గుడి అభివృద్ధి కావాలని కోరుతున్నాము. ఈ రజక సంఘం తరఫున అందరూ బాగుండాలని, మనం పక్షపాతం లేకుండా అందరం సేవ చేసుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి చేయాలని, తల్లి పిల్లలు మనకి ఏ పక్షపాతం లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ కొంతమంది చేయకూడదు, అది చేయాలని చెప్తున్నారు. కానీ మా ఎవరి మాట మనం పట్టించుకునే వాళ్ళు ఏమన్నా కూడా మన తల్లికి మన సేవలు మనం చేసుకుంటాం. ఏ ఆవిడ ఆటము చెవుడుగా మనం ఏం లేకుండా కూడా ఆ తల్లికి మనం సేవలు చేయాలని నేను కోరుతున్నాను. ఇంతవరకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. పలుకూరు నాపరాళ్ల గనుల బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటున్న ఇల్లు, న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్కు బాధితుల వినతి. ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం. ఏప్రిల్ మొదటి వారం లోపల పూర్తి చేస్తామని పేర్కొన్న డిఐఈఓ సునీత. పాలీసెట్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈద్ కిట్ల పంపిణీ. టిడ్కో గృహాలలో సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం డిమాండ్. బయటిపేటలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి దేవస్థాన సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.